ప్రపంచంలో అపర కుబేరుడిగా పేరున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గొప్ప మనసు చాటుకున్నాడు. కెనడాలో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న భారత సంతతి వైద్యురాలకి సహాయం అందించేందుకు మస్క్ ముందుకొచ్చారు. ఆమె చెల్లించాల్సిన 2.5 కోట్ల జరిమానా చెల్లించేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. దీంతో ఆ మొత్తాన్ని మస్క్ చెల్లిస్తానని మాట ఇచ్చాడు. భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ కెనడాలోని గ్రేటర్ టొరంటోలో గత 10 ఏళ్లుగా చిన్నపిల్లల వైద్యురాలిగా పనిచేస్తున్నారు. పీడియాట్రిక్స్, అలర్జీ, ఇమ్యూనాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పూర్తి చేశారు. కెనడాలో స్పెషలిస్ట్ డాక్టర్గా గుర్తింపు పొందారు. అటు వైద్య సేవల్లోనే కాదు, పేద ప్రజలకు సాయం చేయడం, వలసదారులకు సేవలు చేయడం వంటి కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. దీంతో కెనడాలో తనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే 2020లో కెనడాలో కోవిడ్-19 మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్డౌన్ను కుల్విందర్ కౌర్ గిల్ వ్యతిరేకించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనను కూడా తప్పుపట్టారు. నిత్యం లాక్డౌన్, వ్యాక్సినేషన్పై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో కుల్విందర్ కౌర్ గిల్ తీరును అక్కడి ప్రభుత్వం, కెనడా మీడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు తనపై కేసులు పెట్టి కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, సర్జన్స్ ఆఫ్ ఆంటోరియో విచారణ ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం. అంతేకాకుండా క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసింది. దీనిపై కుల్విందర్ కౌర్ గిల్ న్యాయ పోరాటానికి దిగారు. కానీ దురదృష్టం కుల్విందర్ కౌర్ గిల్ ను వెక్కిరించింది. 2.5 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని 2022 అక్టోబర్లో కోర్టు ఆమెను ఆదేశించింది. ఇటీవలే ఫైనల్ తీర్పు ఇదే అని కోర్టు చెప్పడంతో పాటు జరిమానా చెల్లించడానికి 1 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో కుల్విందర్ కౌర్ ప్రజల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. దాదాపు సగం నిధులు సేకరించింది. జరిమానా చెల్లించడానికి మరో 3 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇంతలో ఈ విషయం తెలిసిన ఎలాన్ మస్క్ వెంటనే స్పందించారు. మొత్తం $3 లక్షల జరిమానా తానే చెల్లిస్తానని ప్రకటించారు.